Please do subscribe to Prajabheri News Channel. भारत माता की जय, भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता। अरे చేతింద పెడుతున్నారు రాజన్న జై 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 మాతా, భారత్ 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 మాతా। చేతి లేకపోతే ఏమని తీస్తున్నాడు మాట్లాడు అందరు అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।
ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలందరికీ, పార్టీ కార్యకర్తలకు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు అన్న ధన్పాల్ సూర్యనారాయణ గారికి, పెద్దలు ఎండల లక్ష్మీనారాయణ గారికి, మండల పార్టీ బీజేపీ నా సహచర కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీని నడిపించడం జరిగింది. నేటి నుండి సోదరుడు దినేష్ సారథ్యంలో అనేక రకాలుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టేటువంటి సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటి నుంచి, జెడ్పీటీసీగా పనిచేసినప్పటి నుంచి కూడా సుపరిచితుడు, సంస్థాగతంగా కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ కార్యకర్తలతో ఏ రకంగా మెలుసుకోవాలి, పార్టీ నాయకులకు, పార్టీ నాయకత్వానికి ఏ విధంగా విధేయతగా ఉండాలి, పార్టీ సంస్థాగతాన్ని ఏ రకంగా నడిపించుకోవాలి, పార్టీ కార్యక్రమాలను ఏ రకంగా నడిపించుకోవాలి, గ్రామ కమిటీలు కానీ, బూత్ అధ్యక్షులతో కానీ, మండల కమిటీతో కానీ, జిల్లా కమిటీ కానీ, జిల్లా పార్టీ సమావేశాలు కానీ, రాష్ట్ర పార్టీకి ఏ రకంగా సమాచారం అందించడంలోనూ, అదే రకంగా పార్టీని స్ట్రెంథన్ చేసుకొని గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, వార్డులలో కానీ పార్టీని ఏ రకంగా విజయపథంలోకి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా దినేష్కు చాలా బాధ్యత. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మన గారు, పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు దినేష్ పూర్తిగా సమర్థవంతంగా రేపు పొద్దున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ గెలవడంతో పాటు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ అన్ని రకాల సహకార సంఘాల ఎన్నికల్లో కూడా పార్టీని ప్రతిష్టం చేసుకుంటూ ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు పార్టీ నాయకత్వం దినేష్కు అప్పగించడం జరిగింది. మరియు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు దినేష్ అన్న బీజేపీలోకి వచ్చిన తర్వాత చాలా కష్టపడి గ్రామాలలో, మండలాల్లో మరి ఇప్పటి వరకు పార్టీని చాలా బలోపేతం చేసి మరి మొన్ననే దాదాపుగా 50,000 ఓట్లతోని మనకు వచ్చినాయి. మరి 50,000 ఓట్లు తెచ్చిందంటే ఒక్క రూపాయి కూడా మనం పంచకుండా 50,000 ఓట్లు వచ్చినాయంటే మన కార్యకర్తలు, మన పార్టీలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, కార్యకర్తలు చేసిన ఘనతని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన వేదికమైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. మొత్తం లింగారెడ్డి గారు ఆశీస్సులైనటువంటి ఈనాటి అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, మాజీ అధ్యక్షులు శ్రీ బొత్స లక్ష్మీనరసాయి గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మనము ఈ వేదికను పంచుకోవడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లోకల్ బాడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో
విజయం దిశగా ముందుకు పోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనమందరం కూడా కలిసి పనిచేసినటువంటి బసవ నరసయ్య గారు, ఎమ్మెల్యే శ్రీ దత్వార్ సూర్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి మిత్రులు శ్రీ జంగారెడ్డి గారు, మిగతా వేదికపై ఆసినటువంటి నాయకులు, కార్పొరేటర్లు, విభిన్న 2 విషయాలను ముందు పెడతాను. నేను ఇక్కడ పెద్దోళ్ళ గంగారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు దినేష్ ప్రచారి గారి వరకు నేను అందరితో పనిచేసేటువంటి ఒక అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ కల్పించింది. ఎందుకంటే అందరి యొక్క కలుపుకొలతనం ఏదైతే ఉందో అదే అధ్యక్షుల యొక్క ఆదర్శం. చాలా స్ట్రెస్గా ఉన్నటువంటి యొక్క బాధ్యత. ఇందాకే వారు చెప్పారు, లింగారెడ్డి గారు, మేమందరం కూడా అధ్యక్షుల హోదా నుంచి పైకి వచ్చినవాడు. కింద డివిజన్ అధ్యక్షుల నుంచి ఈ రోజుకు రాష్ట్ర స్థాయికి ఎదిగామంటే మనం చేసేటువంటి ఒక పని విధానం, మనం చేసేటువంటి ఒక అందరితో కలుపుకునేటువంటి పద్ధతి, అనేకమైనటువంటి అంశాలలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటి ఒక దశ మరియు దిశ ఈ 2 కూడా మీరు కల్పిస్తారని, ఆ రకంగా మనం అందరం కూడా పనిచేస్తామని మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా ఈనాటి బాధ్యతలని స్వీకరిస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సోదరులు దినేష్ కులాచారి గారికి, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దినదినాభివృద్ధి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది, మారుమూల ప్రాంతాల్లో సైతం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని కాపాడుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చి దేశంలో అనేక విషయాల్ని, అనేకమైనటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేసి ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా అధికారంలో తీసుకురావాలా, నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి మరి 3వసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ పార్టీకి ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మొట్టమొదటిసారి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేసినాం. అనేక మంది పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిండ్రు. కానీ మొట్టమొదటిసారి 2019లో ఈ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు మన భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ధర్మపురి అరవింద్ గారిని ఇక్కడ నుంచి ఎంపీగా పంపిస్తే వారు ఉన్నటువంటి పార్లమెంటు అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి బిల్లులని పాస్ చేసుకోవడం జరిగింది. రేపు మళ్ళీ జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. మనకి 2 శాసనసభ్యుల్ని ఈ జిల్లా ప్రజలు గెలిపించిండ్రు. మళ్ళీ రేపు 2 నెలల తర్వాత 2024 ఏప్రిల్లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్ళీ 2వ పర్యాయం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించేటటువంటి బాధ్యత మన కార్యకర్తల పైన, జిల్లా అధ్యక్షుడి పైన ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి మనందరం కూడా నిరంతరం కష్టపడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నాడు. కనీసం మనం రోజుకు 1 గంట సేపు అయినా ఈ పార్టీ గురించి, ఈ దేశం గురించి ఆలోచిద్దాం. ఈ దేశం బాగుండాలన్నా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలన్నా, మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టాలని మారుమూల గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో ఎక్కడ కూర్చున్నా కానీ చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ లోకల్ ఎవరున్నా సరే దేశంలో మాత్రం మోదీ ఉండాలా, లేకుంటే దేశం ఉండదు. గతంలో ఈ అఖండ భారతం నుంచి వేరుపడ్డటువంటి అనేకమైనటువంటి దేశాలు, ఈ అఖండ భారతం నుంచి వేరుపడ్డటువంటి అనేకమైన చిన్న చిన్న దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ మన దేశం నుంచి వేరుపడ్డ తర్వాత అక్కడ పరిస్థితి ఏమైంది,
రేపు భవిష్యత్తులో భారతదేశ భవిష్యత్తు కూడా ఆ రకంగా కాకుండా ఉండాలంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం అనేటువంటి ఆలోచన దేశ ప్రజలు చేస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా, కార్యకర్తలం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రెండవసారి కూడా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంటుకు పంపించేటటువంటి బాధ్యత మనం అందరం తీసుకొని, నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షుడు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ పార్లమెంట్ ఇంతకుముందు మా పెద్దలు లింగారెడ్డి గారు చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని బేస్ చేసుకొని నడుస్తుందని చెప్పేసి. అది వాస్తవం. భారతీయ జనతా పార్టీలో 5 అంచెల వ్యవస్థ ఉంటుంది. బూత్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. ఇవి చాలా ఇంపార్టెంట్ పోస్టులు. మిగతా అందరికీ పోస్టులు ఉంటాయి, కానీ బాధ్యతల్ని పంచేది, బాధ్యతలు ఇచ్చేటటువంటి పోస్టులు అవి మాత్రమే 5. ఈ 5 అంచెల వ్యవస్థలో వాళ్ళకి బాధ్యత కూడా అదే విధంగా ఉంటుంది. బూత్ అధ్యక్షుడికి ఏ విధంగా బాధ్యత ఉంటుందో మండల అధ్యక్షుడు కూడా అదే విధంగా ఉంటుంది, జిల్లా అధ్యక్షుడు కూడా అదే విధంగా ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు అదే బాధ్యత, జాతీయ అధ్యక్షుడు కూడా అదే రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అధ్యక్షులు 24/7 పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించాలని, ఆయన నాయకత్వంలో జిల్లాల పార్టీ ఇంకా ఎదగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో అన్ని పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధిని ఎన్నికయ్యే విధంగా మీరు కష్టపడతారని, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా మీరు చొరవ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, గత 4 సంవత్సరాలుగా పనిచేసినటువంటి బస్వా లక్ష్మీనరసింహ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. మాతా కీ. ఈరోజు అధ్యక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, నూతనంగా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన సోదరుడు దినేష్ కులాచారి గారికి, అధ్యక్షుడు అంటే పూర్తిగా కార్యకర్తలతోటి మమేకమై పూర్తి స్థాయిలో మనం ఏదైతే సంఘటన ఉందో బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత అంతా కూడా అధ్యక్షుడిపైనే ఉంటుంది. నేను 4 సంవత్సరాలు కూడా అధ్యక్షుడి బాధ్యత చేపట్టి నాకు పూర్తి తృప్తినిచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయికి రావడం, అందులో నేను పాలు పంచుకోవడం కూడా నాకు తృప్తినిచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మన పెద్దల యొక్క అడుగుజాడలో నడుస్తూ, రాష్ట్ర అధ్యక్షుడి యొక్క అడుగుజాడలో నడుస్తూ, మన జాతీయ నాయకులైనటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క, అమిత్ షా గారి యొక్క, అదేవిధంగా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తూ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయాలి. ఒక తెలంగాణలోనే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో భారతీయ జనతా పార్టీ అడ్డగా రూపొందించే బాధ్యత మన దినేష్ కులాచారి గారి పైన ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో ఆ పని చేస్తూ భారతీయ జనతా పార్టీ పటిష్టం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఆయనకు మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జిల్లా పగ్గాలను చేపట్టినటువంటి దినేష్ కులాచారి గారికి, మరి అదే రకంగా ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వర్తించి వారికి సారథ్య బాధ్యతలను అప్పగించినటువంటి బస్వా లక్ష్మీనరసింహ గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి పార్లమెంటు సభ్యులు ధర్మపురి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మొన్ననే నిజామాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ధన్పాల్ సూర్యనారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి వెంకట రమణి గారికి, ఈ జిల్లాకు గతంలో జిల్లా పార్టీ అధ్యక్షతల బాధ్యతలను 3 పర్యాయాలు నిర్వహించినటువంటి బద్దం లింగారెడ్డి గారికి, బోధన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి మోహన్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి లక్ష్మీనారాయణ గారికి, మరి అదే రకంగా
నాలం రాజు గారికి, ఫ్లోర్ లీడరు శ్రవంత్ రెడ్డి గారికి, పంచారెడ్డి లింగం అసెంబ్లీ కన్వీనర్ గారికి, ప్రజల ఆశీర్వాదం అని విశాల హృదయంతో కాదు స్వచ్ఛమైన మనసుతోనే వారు చెప్పారు. నేను దినేష్ గారికి చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్క కౌన్సిలర్ లేనప్పటి నుంచి కూడా కృషి కొనసాగుతుంది. నేను 1991లో ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అతను రోజు ఆఫీస్కి వచ్చే పోతున్నాడు. నేను ఆ ఎన్నిక ఈ అసెంబ్లీలో పార్లమెంటు ఎన్నికలను సమన్వయం చేస్తున్నాను. ఏందన్నా నువ్వేం చేస్తావన్నా అన్న, 10 రూపాయలు మంజన్ పొడి ప్యాకెట్లు తయారు చేసి రోజు ప్యాకెట్లు తయారు చేస్తే 10 రూపాయలు నాకు రోజుకు వస్తాయన్నా. 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలతో ఇల్లు గడుస్తుంది. కానీ ఆ 10 రూపాయలు ఆయన కుటుంబానికి ఆధారమైన ఆ ఆధారాన్ని పక్కన పెట్టి నెల రోజులు పార్టీ కోసం టైం ఇచ్చిండే ఆ కార్యకర్త గొప్పదని, ఆ కార్యకర్త యొక్క త్యాగం అది. దానికి వెలకట్టలేదు. అది వెలకట్టలేనటువంటి త్యాగం. ఆ రకంగా నిరంతర త్యాగంతో ఒకసారి రస్తా రోకో చేస్తూ ఉంటే ఒక కార్యకర్త మీదకి వెళ్ళి లానేవాడు. ఆ కార్యకర్త ఇప్పటికీ అవస్థలు పడతాం. ఇంకోసారి ఒక ప్రోగ్రాం పోయేసి వస్తుంటే బస్సు కింద పడి పొరంపదించినటువంటి పరిస్థితి. ఇక ఈ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆ రోజు వేవూరి సురేందర్ గారిని నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంకో పట్నం శెట్టి శివకుమార్ను ఎల్లారెడ్డిలో నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ త్యాగాల పునాదుల మీద పురుడు పోసుకున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఈ నిజామాబాద్ నగరంలో మున్సిపల్ చైర్మన్ను గెలిపించినటువంటి కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ నగరంలో రాష్ట్రంలో 2 స్థానాలు వస్తే ఇక్కడ ఒక పెద్ద మనిషిని ఓడించి గెలిపించి శాసనసభకు పంపినటువంటి కార్యకర్త. రాజీనామా చేసి వస్తే డబ్బులు బంగారం పంచినా కూడా ఈ కార్యకర్తలు ప్రజల మధ్యలో తిరిగి ప్రజల యొక్క భావన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భావనను మూటగట్టి గెలిపించి మళ్ళీ పంపించినటువంటి కార్యకర్తలు. అరే ఒక గుట్కా బాబా మత్తడి పోషమ్మను ఆడ గుడి నన్ను విలువక కడతారంటే తలకాయ ఉంచి మెడలు వంచినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి పార్లమెంటు సభ్యున్ని గెలిపించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2 శాసనసభకు పంపించి రేపటికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను ఫైరింగ్ రేంజ్ లో నిలబెట్టి రాబోయేటువంటి టార్గెట్ ఛేదించే దిశలో నిలబెట్టినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. జిల్లా అధ్యక్షుల వారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి కార్యకర్తల మనోభావాలు ఎరిగి బద్దన్ లింగన్న చెప్పిండు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు,
కార్యకర్తల మనోభావాలు, ప్రజల అభిప్రాయాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏదైతే మరి గెలుపు దిశలో పయనించేటువంటి వాళ్లకు, ప్రజల అండదండలు ఉన్నటువంటి వాళ్లకు, కార్యకర్తల మనోభావాలను గెలిచినటువంటి వాళ్లకు, కార్యకర్తలను స్వీకరించేటువంటి వాళ్లకు అవకాశం ఇచ్చి గెలిపించుకునే దిశలా ఈ జిల్లా పయనం చేయాలని, ఆ రకమైనటువంటి సారథ్యం వహించాలని దినేష్ కులాచారి గారిని మరి వారికి పరిపూర్ణమైనటువంటి మద్దతు, పరిపూర్ణమైనటువంటి సహకారం మనస వాచ కర్మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందిస్తాం. మీరు ముందరుండండి, అనేక ఉద్యమాలను నడిపిద్దాం, ప్రజల్లో పార్టీని బలోపేతం చేద్దామని చెప్పి తెలియజేస్తాం. ఇకపోతే రాజకీయ పార్టీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. మొన్న గెలిచిన కాంగ్రెస్ అరే చక్కెర కర్మాగారం తెరుస్తుంది అని ఎదురు చూస్తే, చక్కెర కర్మాగారం 50 రోజులలో ఏడ తెరుస్తారు అని అనొచ్చు. వచ్చేసారి తెరవాలన్నా ఈసారి ఇతనం పెట్టాలా, ఆ దిశలో అడుగులు వేస్తలేరు. భారతీయ జనతా పార్టీ వేదికగా గుర్తు చేస్తా ఉన్నాం, చక్కెర కర్మాగారం తెరవాలంటే చెరుకు పెట్టాలంటే విత్తనం నాటి రేపటి ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు అందించడానికి కోసం యోజన ఏది అని గెలిచినటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తా ఉన్నా. నాకు ఇంకొకటి కూడా యాదున్నది, ఏంటంటే ఒకటే రైలు పట్టాలు ఎలుము చేయాలా, బ్రాడ్ గేజ్ చేయాలని పట్టాల మీద వండుకున్న దశ యాదు. ఇవాళ కేంద్రంలో మోడీ నేతృత్వంలో మరి ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, పట్టాలు ఎలుము చేయడానికి మేము పోరాటం చేయాల్సి వచ్చింది కదా. ఇవాళ పక్కన ఇంకో పట్టాల లైనుకు నిర్ణయం జరిగింది. 431 కిలోమీటర్లు 5 ఏళ్లలో డబులింగ్ అయిపోతున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. అంతేకాదు, మొన్న అనుకోకుండా రైల్వే డిపార్ట్మెంట్లకు అనుకోకుండా కాదు తెలుసుకుంటానికి పోతే చెప్తున్నారు, FLS ఫైనల్ లొకేషన్ సర్వే బోధన్ నుంచి లాతూర్ వరకు 134 కిలోమీటర్లకు టెండర్ అయింది. ఫైనల్ లొకేషన్ సర్వే కోసం ఆ సర్వే 6 నెలల్లో రిపోర్ట్ ఇస్తుంది. అంతేకాదు 125 కిలోమీటర్లు ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది. వెనకటికి కన్వర్షన్ కోసం కొట్లాడినాం, ఈసారి డబుల్ లైన్ వస్తుంది. ఇక్కడ నుంచి లైన్లు ఎక్స్పాన్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, చిరకాల వాంఛ చక్కెర కర్మాగారం సంగతి ఏం చేస్తారు, లేకుంటే పోరాటానికి మేము ముందరుంటాం, మీ మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి దినేష్ కులాచారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. అపార రాజకీయ అనుభవం ఉన్న దినేష్ పటేల్ కులాచారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న సందర్భంగా ఈ వేదిక మీద ఉన్న నిన్నటి వరకు అధ్యక్షత బాధ్యతలు వహించిన బస్వ లక్ష్మణశయ్య గారికి, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఏ లక్ష్మణ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, పార్లమెంట్ విభారి వెంకటరమణి గారికి, మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గద్దె భూమన గారికి, వేదిక మీద ఉన్న లింగారెడ్డి గారికి, ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు, కార్యదర్శులు నేలం రాజు గారికి, పొతంజర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుండి రాష్ట్ర పదాధికారులకు, జిల్లా పదాధికారులకు మరియు కార్పొరేటర్లకు, జిల్లా అన్ని దిక్కుల నుండి వచ్చిన
భారతీయ జనతా పార్టీ సైనికులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక నీతి నిజాయితీగా మాట నిలబెట్టుకునే పార్టీ. ఈరోజు దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక స్కామ్ లేకుండా, ఒక అవినీతి లేకుండా ఇవాళ దేశ ప్రధానితో పాటు ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్నాడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారి సారథ్యంలో ఏదైతే 2019లో ఎంపీగా మన అరవింద్ ధర్మపురి గారు గెలిచిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది, ఈ 4 సంవత్సరాల్లో ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి అవినీతి కానీ నేను తీసుకోకుండా పరిపాలన చేస్తూ ఉన్నా. అదేవిధంగా కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన ఏదైతే ముఖ్యంగా మాధవ్ నగర్ ఆర్ఓబి అనేక 30 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంటా ఉంది. అదేవిధంగా జిల్లాలో ఆర్మూర్లో, గోవింద్పేటలో, ఈరోజు అర్సాపల్లిలో 137 కోట్లతోటి ఆర్ఓబి ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా ఒక విశ్వాసం, తప్పకుండా భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో ఏ విధంగా ఉందో జిల్లాలో కూడా ఒక నీతివంతమైన పరిపాలన ఉంది అనే విధంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు ఓటేసి గెలిపించినందుకు మీరందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తూ ఉన్నాను. వికసిత్ భారత్, భారతదేశము గత స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ 10 సంవత్సరాల్లో దానికి 2 అభివృద్ధి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చూస్తూ ఉన్నాం, రైల్వేస్, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఛాయ్ వాళ్ళని గర్వంగా చెప్పిన ఆయన చిన్న పిల్లల నుండి మళ్ళీ రాబోయే నెలలో ఈరోజే ఆయన టీవీ ద్వారా యువ ఓటర్లకు ఎవరైతే ఫస్ట్ టైం ఓటేస్తూ ఉన్నారో వారి 45 నిమిషాల సందేశం, మళ్ళీ నెలలో పరీక్ష పే చర్చ, అంటే ప్రతి వ్యక్తి గురించి, ప్రతి వర్గం గురించి, ప్రతి అందరి గురించి ఆలోచించే ప్రధానమంత్రి ఈరోజు నిజామాబాద్లో కూడా ప్రజల ఆశీర్వాదంతో రాబోయే పార్లమెంట్లో ఏదైతే అర్బన్ నుండి 75,000 ఓట్లు వచ్చినాయో దానికి ఇంకా 10,000 జోడించి తప్పకుండా పార్లమెంట్లో 80,000 ఓట్లు తీసుకొస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ దేశంకి కానీ మన తెలంగాణలో కూడా కానీ, తెలంగాణలో అధికారం లేకున్నా కానీ వందలాది కోట్లు అభివృద్ధి గురించి ఇస్తూ ఉన్నారు. సొక్కా సాత్, సొక్కా వికాస్, సొక్కా విశ్వాస్. నిన్న నేను షాదీ ముబారక్ చెక్కులు పంచినప్పుడు ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినా లేదని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీజేపీయే అందరికీ ఆదుకునే పార్టీ అనేది కూడా వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ఇటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా రాబోయే లోకల్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లో కానీ దినేష్ గారికి మేమందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటూ అన్ని ఎలక్షన్లో విజయపథంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం.
ఎన్టీ రామారావు గారిని చూసి సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు నా రాజకీయ జీవితం ప్రారంభించిన రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు నిరంతరం జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా ప్రణాళిక సంఘ సభ్యుడిగా, అలాగే నా కుటుంబ సభ్యులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ, వివిధ పార్టీలలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పదవులు అనుభవించిన సమయంలో కానీ నేను ఏదైతే తాపత్రయ పడేవాడినో ఈ సమాజానికి మనం ఏమైనా చెయ్యాలి, ఈ సమాజం మనకు జన్మనిచ్చిన ఈ ప్రాంతానికి మనం ఏదైనా చెయ్యాలని తాపత్రయం పడేవాడినో నన్ను భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానిస్తున్న సందర్భంలో ధరంపురి అరవింద్ గారు మిగతా నాయకులందరూ కూడా ఆ రోజు బీజేపీలోకి రమ్మన్న సందర్భంలో వచ్చిన తర్వాత కూడా నన్ను అక్కన చేర్చుకొని జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, నా కార్యకర్తలు నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నా దగ్గర డబ్బు లేకున్నా, నా దగ్గర ఏం పంచేందుకు ఇది లేకున్నా మొన్న ఎన్నికల్లో నిలబడితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 50,000 ఓట్లు తెచ్చి ఈరోజు ఇన్ని వేసినా మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. జన్మలు ఎత్తుకుంటే ఈ పార్టీకి, ఈ కార్యకర్తలకు, ఈ నాయకుడికి మనం రుణం తీర్చుకుంటామో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పకపోతే ఇది అవుతుంది. సామాన్యంగా ఆటో నడిపించుకొని వచ్చే 500తో ఇల్లు గడుపుకోవాల్సిన వ్యక్తి గత 3 సంవత్సరాల నుంచి ఆటోలు పక్కకు పెట్టి ఏ రోజు ఉద్యమం ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఆ లబ్బర్ చెప్పులు, చిరిగిపోయిన జీన్ పాయింట్ వేసుకొని అతనికి పార్టీతో, నాయకుడితో సంబంధం లేదు. కేవలం ఒకే ఒక సిద్ధాంతం. నేను భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు సిద్ధాంతాలు చదువుతుంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి దాకా కేవలం పెన్షన్లో లేకపోతే ఏమైనా ప్రభుత్వ పథకాలు కాదు, రాజ్యాధికారం కూడా రావాలని కలలుగన్న పార్టీ అంటే ఇలా నిజంగా కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు. ఒక ఛాయ్ అమ్ముకునే బలహీన వర్గాల వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నాడు. ఒక మామూలు గిరిజన కుటుంబంలో పుట్టిన గౌరవులు ఇలా రాష్ట్రపతిగా ఉన్నారు. ఇలా నాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబస్తుడు ఇలా శాసనసభకు నిలబడచ్చు, నిలబడితే ప్రజలు ఓట్లేస్తారు. నిజంగా కూడా మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోలే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓడిపోలే. నేను వ్యక్తిగతంగా ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయాను గెలుస్తానని చెప్పి. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ఈ 50 రోజులలో 55 రోజులలో నేను చాలా గ్రామాలు తిరిగాను, దగ్గర 60 గ్రామాలు తిరిగాను. అందరూ అంటారు, అయ్యా మీకు 50,000 ఓట్లు వస్తాయి అనుకోలేదు, లేకపోతే మేము బీజేపీకి ఓటేసే వాళ్ళం అంటారు. నాకు ఒక రెడ్డి తల్లి ఒక మాట అన్నది, చిన్నపల్లి ఊర్లోకి వెళ్తే, అయ్యా నా కూతురుకు మొట్టమొదటి ఓటు వచ్చింది, పవిత్రమైన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసినా అని చెప్పింది. అంటే ప్రజల దృష్టిలో భారతీయ జనతా పార్టీ అంటే ఒక దైవ స్వరూపం ఉన్న పార్టీ లాంటిది. మన నాయకుడు నరేంద్ర మోడీ అంటే నేను నిజంగా కూడా ఇలా మన పార్లమెంట్ యావత్తు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తర్వాత మన అరవింద్ గారు 5 పార్లమెంట్ మెంబర్లు అక్కడ అటెండ్ అయ్యారు. అందులో మన ధరంపూర్ అరవింద్ గారు కూడా అటెండ్ అవ్వడం అని నిజంగా కూడా మేము నిజంగా అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. కాబట్టి ఆ పుణ్యము, ఆ కథ అంతా కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న నేను వాతావరణం చూసాం. అది దసరానా, అది దీపావళియా, అది సంక్రాంతిరా, లేకపోతే ఊర పండుగనా, లేకపోతే జాతరలా, ఊర జాతరలా, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున టెంపుల్లోకి వెళ్ళి ఆ రాముణ్ణి తామే ప్రాణప్రతిష్టలో పాల్గొంటున్నట్టు నిష్టగా ఉండి ఆ ప్రాణప్రతిష్టలో పాల్గొనడం, ఇంత పెద్ద ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది గర్వంగా చెప్పుకునేటట్టు ఇది భారతీయ జనతా పార్టీ, ఆ రామ మందిర నిర్మాణంలో మేమున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా అలాంటి పార్టీ జిల్లా అధ్యక్షుడైనందుకు నేను నిజంగా కూడా గర్వపడుతూ నేను చెప్తున్నాను. నిజంగా చాలా మనం రేపొద్దున ఎన్నికలు ఇది రావాలి, రామరాజ్యం రావాలంటే
వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఈ కాషాయ కండవ కప్పుకున్న వ్యక్తి గెలిస్తేనే రామరాజ్యం వస్తుంది. దయచేసి గుర్తుంచుకోవాలి. నేను ఎన్నికలు ఎందుకంటే ఇక్కడ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టి. రేపు పొద్దున నేనేదో మిరాకిల్ చేసో లేకపోతే ఇంకేదో చేసే పరిస్థితి కాదు. ఎవరైతే కార్యకర్త గ్రామంలో ఉంటాడో, మొన్న రూరల్లో 50,000 వచ్చినాయంటే దానికి కారణం కార్యకర్తనే. 29 తారీఖు నాడు రాత్రి 2 గంటల దాకా కూడా కార్యకర్త ఫోన్ చేసి తన భార్యతో సహా తన కుటుంబ పిల్లలతో సహా ఏడ్చుకుంటా వీడియో కాల్ చేసాడు. అన్నా మనం డబ్బులు వంచలేము, ఓడిపోతామేమో, అన్నా మనం లిక్కర్ వంచలేము, ఓడిపోతలేమో అని రాత్రి 1 దాకా కూడా ఏడ్చిండు. తెల్లారి 7 గంటలకు ఇంటి ఆ భార్య, ఆ పిల్లలు, ఆ కార్యకర్త కాషాయ కండవా కప్పుకొని బూతు ముండ నిలబడి ధైర్యంగా నిలబడ్డాడు. రాత్రి ఏడ్చిన అదే కార్యకర్త పొద్దున ధైర్యంగా నిలబడ్డాడు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాల్సిన సందర్భం ఉండే, మనం గెలిచే సందర్భం ఉండే. కేవలం సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని మనం ఎప్పుడూ తీసుకోవద్దు. నాకు ఇవాళ రూరల్ కార్యకర్తలు కానీ, గెలిచిన స్థానాలు ఉన్న కార్యకర్తలు కానీ, పోరాడిన కార్యకర్తలు కానీ నాకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ పక్క బూత్ ఏమవుతుంది, నీ పక్క ఊరు ఏమవుతుంది, నీ ఇంటి పక్కున్నోడు ఎవరికి వేస్తున్నాడు, అది కాదు మనకు కావాల్సింది. ఆ బూత్లో బూత్ స్వశక్తికరణ కానీ, ఆ యొక్క కార్యకర్త యొక్క పన్నా ప్రముఖగా తనకున్న ఓట్లు కానీ, ఆ బూత్లో ఉన్న ఓట్లు కానీ, ఆ శక్తి కేంద్రంలో ఉన్న ఓట్లు కానీ, ఆ మండలంలో ఉన్న ఓట్లు కానీ, ఇవి 3 మనకు ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కింది స్థాయి నుంచి వచ్చాను, నాకు ఎలాంటి ఇగోసు ఎలాంటి వేరే ఉండవు. ఎల్లవేళలా ఏ రాత్రి అయినా కానీ గత 25-30 ఏళ్ళ నుంచి సెల్ఫోన్ వచ్చినప్పటి నుంచి కూడా రాత్రి 12 గంటల లోపు నుంచి ఎప్పటిదాకా ఫోన్ చేసినా నేను లేబట్టి మాట్లాడగలుగుతాను. నేను మీకు ఎప్పుడు భరోసా ఇస్తుంది ఒకటే, ధైర్యంగా నిలబడి ఒక 2 నిమిషాలు ఆగండి. కాదు ఏదో అంటున్నారు, నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతామని అంటున్నారు. మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, ఆ ఓటును ఓటు బ్యాంక్ దాకా తెచ్చుకోవడము. మొన్న కూడా ఆ శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ కానీ, ఆర్మూర్ కానీ, మిగతా దగ్గర గెలిచిన దగ్గర నిర్మల్ కానీ, లేకపోతే బైన్సా కానీ, ఆదిలాబాద్ కానీ, అలాగే కామారెడ్డి దగ్గర కూడా 100,000 కోట్లు ఎదుటోళ్ళు విమర్శిస్తున్నా కానీ కార్యకర్త ధైర్యంగా గెలుస్తాననే నమ్మకంతో ముందుకెళ్లడం వల్లనే అక్కడ విజయాలు సాధించాం, దాన్ని తీసుకెళ్ళగలిగాం. కాబట్టి రేపు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మనం గెలిపించుకునే విధంగా ముందుకెళ్లాలని ఆ బూత్ కమిటీసు, ఆ పన్నా ప్రముఖులు, ఆ శక్తి కేంద్రాలు, ఆ మండల కమిటీలు మనం పటిష్టం చేసుకొని, మోర్చా కమిటీలను పటిష్టం చేసుకొని, ఇక్కడ ఎవరు బాస్ కాదు. ఈ జిల్లా పార్టీలో కేవలం నేను మీకు వారధిగానే ఉంటాను, మీ అందరిలో ఒకటిగా ఉంటాను. మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మన అందరం కూడా ఏకతాటి మీద ఒకే లక్ష్యంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక మీద అపార అనుభవం ఉంది, 30-40 సంవత్సరాల అనుభవం, అధికారంలో ఉన్న నాయకులు ఈ జిల్లాలో కాదు, వేరే జిల్లాలో, వేరే రాష్ట్రాల్లో కూడా నాయకత్వం వహించేంతగల నాయకత్వ లక్షణాలున్న భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు కిందున్న కార్యకర్త యొక్క హనుమంతుడికి బలం ఎలా తెలదో ఆ బలం తెలిసిన నాయకులుగా, కార్యకర్తలుగా మీ యొక్క శక్తి సామర్థ్యాలతోనే ఓట్లు పడతాయి. దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈరోజు నరేంద్ర మోడీని చూసి ఓటు పడుతుంది, మిమ్మల్ని చూసి ఓటు పడుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా కానీ మన పార్టీ అభ్యర్థులను గెలిపించిన రోజే రామరాజ్యం రావాలంటే ఉట్టిగానే రాదు. నరేంద్రుడు అక్కడ ఇస్తున్న ఫలాలు మొన్నటిదాకా టీఆర్ఎస్ దొంగలు దోచుకుంటుంటే ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి బదలింగ్ అనగానే మీతో చెప్తున్నారు, అన్న రోజు ఫోన్లే ఉంటాయంటే నాకు కూడా 4 సంవత్సరాల అనుభవం అయిందన్న. ఫోన్లు పార్టీ నిత్యం కూడా చేస్తుంది, దాన్ని ఒక మెకానిజంలో పెట్టుకొని అందరి సహకారం తీసుకొని దయచేసి 40 ఏళ్ళ నుంచి ఉన్న 4 నిమిషాల ముందు వచ్చిన మన కండువా కప్పుకున్న తర్వాత వాడు మన ఇంటోడు, అలాగే మన కార్యకర్త. కాబట్టి 40 సంవత్సరాల వాళ్ళకి విలువ ఇవ్వాలి. 4 నిమిషాల ముందు వచ్చిన వ్యక్తికి గౌరవంగా కలుపుకోపోవడమే పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను, పెద్దలందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా మీకు అందుబాటులో ఉంటూ
నా వల్ల ఏమన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే అది మీరు పెద్ద మనసు చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను నిత్యం కూడా నాకు ఈ బాధ్యత అప్పచెప్పినట్టు ఇది చాలా పెద్ద బాధ్యత అని మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా అందరు చెప్తున్నారు. నేను చెప్తున్నాను, సూర్యన్న గారు చెప్తున్నారు, సూర్యన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అన్నా మిగతా ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ జిల్లాలో 5 నియోజకవర్గాలు, కొంచెం జైరాబాద్లో కొంచెం ఉంటుంది, 5 నియోజకవర్గాలు నిజామాబాద్ ఇందూరు పార్లమెంట్లో ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో కూడా లక్ష ఓట్లు టార్గెట్ పెట్టుకొని 5 లక్షల ఓట్లు సాధించడమే, 5 లక్షల ఓట్లు సాధించే సమర్థత ఈ జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉందా లేదా? మరి ఇప్పటి నుంచే మనం పోరాడదామా? పోరాడాలంటే ముందుగా నా విజ్ఞప్తి, ఆ సోషల్ మీడియాలో వచ్చే వేస్ట్ మెసేజ్ను పక్కకు పడేసి ఆ బలరాముడి యొక్క అందమైన మొహాన్ని తలుచుకొని, ఆ నరేంద్రుడి యొక్క కష్టాన్ని తలుచుకొని, ఆ గ్రామంలో ఉండే మన కార్యకర్త యొక్క కష్టాన్ని తలుచుకొని అందరం ఏకతాటిగా పనిచేద్దామా? ఒక్కసారి అందరం కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇంకా చాలా చెప్పేది ఉంది. నాకు ఈ జర్నీలో ఎంతో మంది సహకరించారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు. గత 33 సంవత్సరాల నుంచి నాకు ఓనామాలు దిద్ది నా దగ్గర నుంచి, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు వస్తాలు, నా వల్ల నష్టాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఒక్కసారి ఇక్కడ ఉన్న వారందరం కూడా మనం ఒక దీక్ష, ఒక ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ ఆ బలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న సందర్భంలో 3 రోజులు దీక్ష చేస్తే సరిపోతుందంటే 11 రోజులు దీక్ష చేశారు. 11 రోజులు దీక్ష కేవలం కొబ్బరి నీళ్ళు దాగి ఉన్నారు, కానీ ఇంట్లో కూర్చోలేదు. 11 రోజులు రాముడు ఎక్కడెక్కడ తిరిగాడో ఈ భారత ఖండంలో, భారతదేశంలో అన్ని దగ్గరికి వెళ్ళి అంత వయసులో అంత చలిలో ఆ సముద్ర స్నానం చేసి రామేశ్వరంలో అన్ని బావుల నీళ్లతో, అన్ని నదుల నీళ్లతో స్నానం చేసి ఆయన ఎక్కడ అనకకుండా జనకకుండా ఉన్నాడు అంటే అది కార్యకర్తల యొక్క జపం వల్లనే, కార్యకర్తలు వారి పేరు మీదనే. నిజామాబాద్ వచ్చిన సందర్భంలో మోడీ 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 అంటుంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ నా పక్కన ఉండి అంటున్నాడు, ఈ మోడీ అనే నామమేనయ్యా అతనికి శక్తిని ఇస్తుంది అని చెప్తున్నాడు. మీ కార్యకర్తలేనయ్యా అతనికి శక్తిని ఇస్తుంది అని చెప్పారు. మరి ఆ మోడీ యొక్క స్ఫూర్తితోని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ దాని జరగబోయే ఎన్నికల్లో మనందరం ఏకతాటి మీద భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో తీసుకొద్దామా లేదా? మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను, నాపై అపారమైన నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు. నేను దానికి అర్హున్నో కాదో తెలియదు, కానీ ఒకటి మాత్రం, నేను ఏ రోజు కూడా ఈ 33 సంవత్సరాలలో నేను చేపట్టిన పదవికి కానీ ప్రజా జీవితంలో కానీ నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా వేలెత్తి చూపనివ్వలేదు. ధైర్యంగా నాకు మొన్న ఎన్నికలైనాక ఒక వ్యాపారి, నిజామాబాద్లో ప్రముఖ వ్యాపారి అన్నాడు, నేను 35 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాను, రాజకీయాలు చూస్తున్నాను, పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా ఇక్కడ నుంచి నిలబడ్డారు, పోటీ చేశారు, కానీ ఎవరు వచ్చినా కానీ నాకు ఫోన్ చేసి 10 రూపాయలు తీసుకొని చందా తీసుకొని రాజకీయాలు నిలబడలేదు. నిజంగా గ్రేట్ దినేష్, నువ్వు నీ మీద నిలబడ్డ ఇద్దరు 10 సార్లు ఫోన్ చేశారు, కానీ నువ్వు ఒక్కరోజు కూడా ఫోన్ చేసి ₹1 చందా అడగలేదు. నువ్వు ఉపాసం ఉన్నావా, నీ కార్యకర్తను ఉపాసం వచ్చినావు, కానీ నీ సిద్ధాంతాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం నువ్వు వదలలేదు అని చెప్పండి. చూడండి, ఆ రోజు నిజంగా నేను నైతికంగా గెలిచానని అనుకున్నాను. నేను ప్రజా జీవితంలో ఓట్లలో ఓడిపోయిండొచ్చు, కానీ నైతికంగా గెలిచాను. అదే నైతికత, అదే నైతిక విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నిజాయితీపరుడు, నీతిపరుడు, సిద్ధాంతం కోసం ఉండేవాడు, ఆ అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం జరగాలని కోరుకునే కార్యకర్త. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా 2 చేతులు దండం పెట్టి ఒకటే కోరుకుంటున్నాను, రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో చాలా సర్వేలు 400 సీట్ల మీద వస్తున్నాయని చెప్తున్నారు. అందులో అత్యధికంగా మెజార్టీ వచ్చే నియోజకవర్గం ఇందూరు పార్లమెంట్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి ఈ పార్టీలోకి తెచ్చి ఇప్పటి వరకు నన్ను ఇంతవరకు నిజంగా కూడా నేను రాజకీయంలో ఎవరికి భయపడలేదు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర ఉండేవాడిని. ఉదయం 4:30 కూడా ఆయన దగ్గర ఉండేవాడిని.
నేను చంద్రబాబు నాయుడుతో కలిసి కారులో తిరిగాను, కేసీఆర్తో కలిసి కారులో తిరిగాను. నేను ఏ రోజు ఎవరికి భయపడలేదు. నా రాజకీయ గురువు ఉన్నాడు, లేకపోతే మొన్నటి వరకు నేను ఉన్న వ్యక్తి ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవరికి భయపడలేదు. కానీ నేను ఈ ధరంపూరి అరవింద్ గారి ఆయనకి భయపడుతుంది. ఎందుకు భయపడుతుంటే ముళ్ళు గట్ట పట్టుకొని ఒకసారి ఎట్లా చెప్తాడో. మా నియోజకవర్గం ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. ముళ్ళు గట్ట పట్టుకొని ఆయనకు నిరంతరం భారతీయ జనతా పార్టీ తప్ప ఏది కనపడదు. ఆయన కార్యకర్తలు తప్ప ఇంకా ఎవరు కనపడదు. ఇవాళ నేను 35 ఏళ్ళ రాజకీయ అనుభవంలో చెప్తున్నా. నేను ఈ జిల్లాలో కేశపల్లి గంగారెడ్డి గారు, అలాగే మధు యాష్కిగౌడ్ గారు, కవిత గారు, అంతకుముందు బాలాగౌడ్ గారు పార్లమెంట్ సభ్యులు చేశారు. ఒక్కరు కూడా కార్యకర్త గురించి పట్టించుకోరు. ఒక వ్యక్తి కూడా ఏ రకంగా కూడా మాట్లాడరు. మమ్మల్ని చిన్నపిల్లలు చేసినట్టు, అక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయండి, అక్కడ కార్యకర్త నష్టపోతారు పోయి అని ఒక ముళ్ళుగట్ట పట్టుకొని నేనే అనుకుంటుంటే, అరే పెద్దలతో తిరిగిన ఎన్నడూ ఆయన ఏదైనా ఫోన్ వచ్చిందంటే భయంతో లేపుతుంటుంది. అంటే మనిషి 2 సార్లు బాగుపడుతుంది. ఒకసారి భయంతో ఉంటే, రెండోది భక్తితోనే ఉంటే. ఈరోజు భక్తితోని రామాలయం వేసుకున్నాం, భయంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయగలిగాం. అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నేను మీ అందరికీ మరొకసారి మాటిస్తూ, నేను అందరితో కలిసి ఈ పార్టీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఈ పార్టీని వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్లో గెలిపించడే లక్ష్యం. కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మీ అందరి దగ్గర నేను ఇప్పటికే నా రూరల్ కార్యకర్తలు చాలా చిత్రహింసలు పెట్టాను. దయచేసి మరొక 3 నెలలు మనం ఈ యుద్ధంలో ఉండాల్సిందే. నేను ఉండాల్సిందే, భరించాల్సింది కాదు. మనం లేకపోతే, నరేంద్ర మోడీకి రాకపోతే ఈ దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన ప్రాణాలు ఏదైతే అయోధ్య కోసం, కరసేవ కోసం ప్రాణాలు త్యాగాలు ఎంతో మంది చేశారు. నేను దరిపల్లి వెళ్ళాను, ఒక 80 ఏళ్ళ సారు వనుక్కుంటా బయటకు వచ్చాడు. ఓ పద్మశాలి వేల్పూర్ డాక్టర్ అంటారా సారు, ఆయన చెప్తున్నాడు సరియా నది ఒడ్డులో ఎన్ని శవాలు తేలినాయో. ఎంతో మంది ఎన్నో ప్రాణత్యాగాలు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, సురేందర్ గారు. కానీ ఈ భారతదేశంలో ఒక్క విషయం చెప్పిన, ఈ భారతదేశంలో ఉద్యమాల కోసం, ఫ్యాక్షన్ కోసం, అధికారం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉండొచ్చు. కానీ పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం త్యాగం చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తారు. అలాంటి పార్టీకి జిల్లా సారథ్యం వహిస్తున్న సందర్భంలో నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను, మొన్న ఎన్నికల్లో చాలామంది చాలా బాధలు పడుతూ, అన్న అదెందుకు కాలే, ఇదెందుకు కాలే, ఏదెందుకు కాలేదు, నీ బూత్లో నువ్వు మెజార్టీ తెప్పించిన రోజు, చిట్టని చివరి రోజు ఎన్ని బాధలు పడ్డా ఆ యొక్క దీక్షను మాత్రం మరవద్దని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ జిల్లాలో 2 అసెంబ్లీలు గెలిచాం, ఇంకో దాంట్లో మ్యాక్సిమం 2nd ప్లేస్కి వచ్చాం, మిగతా 2 కూడా గట్టి ఫైట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఏకైక పార్లమెంట్ సీటు డిపాజిట్లు కోల్పోకుండా 7 గట్టిగా పోటీచిన సీట్ ఏదైనా ఉందంటే అది ఇందూరు పార్లమెంట్ సీట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి అంత మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు ఉన్నారు, అకుంఠిత దీక్ష కలిగిన కార్యకర్తలు ఉన్న ఈ పార్టీని మనం 5 అసెంబ్లీలలో రేపు అసెంబ్లీకి 1,00,000 ఓట్లతోని భారతీయ జనతా పార్టీ పదే విధంగా మీరందరూ పెద్ద ఎత్తున పనిచేయాలని కోరుకుంటూ, మీ అందరికీ అందుబాటులో ఉంటారు తెలియజేసుకుంటూ, నాకు ఈ జిల్లా అధ్యక్షత బాధ్యత చెప్పిన జాతీయ అధ్యక్షుడి పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వారికి, నాకన్నా ముందు నాకు ఇంకో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు మా అన్న బసవన్న మొట్టమొదటి నాకు కడవ కప్పాడు. మళ్ళీ ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా కూర్చోబెట్టినప్పుడు కూడా తననే నాకు బాధ్యతలు అప్పచెప్పాడు. నిజంగా కూడా బసవన్న ధన్యవాదాలన్నా. ఎందుకంటే నాకు సార్గా ఉన్న అరవింద్ గారు కానీ, మీరు కానీ, పలగంగన్న కానీ, అలాగే వెంకటరమణ గారు వెనక నుంచి ఎప్పుడు కూడా అన్నీ కూడా అందిస్తుంటారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అందుబాటులో ఉంటారు తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి వచ్చి ఈ పదవి స్వీకారోత్సవానికి నన్ను ఆశీర్వాదం వచ్చిన గురువుగారు సుబ్బారావు గురుగారు కానీ మిగతా అందరి పెద్దలందరికీ కూడా పేరు పేరున కార్యకర్తలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్, నరేంద్ర మోడీ నాయకత్వం, జై శ్రీరామ్. వచ్చినాక మొట్టమొదటి కార్యక్రమం దినేష్ పటేల్ గారి ప్రమాణ స్వీకారం. అక్కడ అయోధ్య ఎంటర్ అవుతుంటేనే లక్నోలో ఉన్న అక్కడ నుంచి కారులో పొద్దున్నే బయలుదేరిపోతా ఉంటే
ఆ దారి పొడవునా పండగ వాతావరణం. ఇక నేను ఆపుకోలేక ఇందూరు ప్రజలు అందరూ చూడాలని వీడియోలు కూడా తీసి పెట్టిన, చూసుంటారు అందరు సోషల్ మీడియాలో. అయోధ్య ఏ రకంగా ముస్తాబైంది బాలరాముని యొక్క రాక కోసం. మందిర ప్రాంగణం నుంచి ప్రాంగణంలో ఫోన్లు అలౌ చేస్తారో లేదో అని భయం ఉండే, అలౌ చేసిండ్రు. పెద్దలందరూ మాట్లాడుకుంటా రాముల వారు అందరి వారు అని చెప్పడం, ప్రతి ఒక్కళ్ళు రాముల వారి దర్శనం చేసుకోవడానికి ఫోన్లు అలౌ చేసి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళకు కూడా అదృష్టం కలగాలని ఫోన్లు అలౌ చేసి అక్కడ నుంచి లైవ్ వీడియోలు కూడా పెట్టనిచ్చినందుకు ట్రస్ట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే లక్షల మంది నేను తీసిన వీడియోలు చూసిండ్రు నా సోషల్ మీడియా పేజీలో. అదొక అద్భుతమైన అక్కడికి పోగానే ప్రాంగణంలోకి పోగానే మందిరము, రామ మందిరం ఎట్లుంది, ముందు నుంచి సన్నంగా ఉంది, ఇట్లా వెనకాల పోతా ఉంటే వెడల్పు అవుతా ఉంది. పోతుంటే ముందర నుంచి పోతా ఉన్నాము, సైడ్లోకి పోయి సైడ్లో కూర్చోబెట్టారు నా అదృష్టానికి. అక్కడి నుంచి ఆ మందిరం చూస్తుంటే అసలు నిజంగా కూడా పెద్దలు మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళు కూడా అన్నారు, ఇది కలియుగంలో ఉన్నామా త్రేతాయుగంలో ఉన్నామా. నిజంగా కూడా చిన్నప్పుడు రామాయణం సీరియల్ చూసినాము, తర్వాత మహాభారత్ సీరియల్ చూసినాము. ఆ సీరియళ్ళల్లో ఉన్నట్టు ప్రపంచం ఆ రకంగా అక్కడ ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మోడీ గారు వస్త్రాలు తీసుకెళ్ళడం, అంతకుముందు 11 రోజులు ఆయన దీక్ష, ఆయన ఎంత కమిట్మెంట్ తోటి కేవలం కొబ్బరి నీళ్ళ మీద ఉండి, ఇది 30 పోరాటం 500 సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది. కానీ మన జనరేషన్కి ఎప్పటి నుంచైతే బాబ్రీ ఆ డాంచాని తీసేసిన రోజు నుంచి మన జనరేషన్కి తెలుస్తూ వచ్చింది. కాబట్టి దాదాపు 31 ఇయర్స్ మనకి తెలిసిన పోరాటం, మనకి తెలియని శతాబ్దాల పోరాటం దీని వెనకాల ఉంది. స్వయంగా అంటే ఇదంతా అయిపోయినాక ప్రతిష్ట, ఈ ప్రాణ ప్రతిష్ట అయిపోయినాక తర్వాత అందరికీ రాముల వారిని చూడడానికి అవకాశం ఇచ్చి దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. అందరు లోపల కూడా సెల్ఫీలు దిగు, 3 అవర్స్ క్యూలో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నేరుగా ఫస్ట్ కార్యక్రమం దినేష్ గారికి రావడం. రాముల వారి ఆశీర్వాదం మీకు వస్తుంది. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది. మీ ప్రెసిడెంట్షిప్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని నేను ఆ రాముల వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా. కానీ ఇవాళ తెలిసింది నాకు, నేను ఫోన్ చేస్తే దినేష్కి ముళ్ళతో ఓడిచినట్టు ఉంటుంది అని. దినేష్ గారికి చాలామంది చాలా అడ్డంకులు చెప్పినారు టికెట్కి. సార్ కార్యకర్తల స్థాయి నుంచి గ్రౌండ్ స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయనకే ఇవ్వాలి టికెట్ అని పట్టుబట్టినారు. ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి, దినేష్కి వచ్చిన ఓట్లు ఆయన కొట్లాడిన పద్ధతి, ఆయనని అధ్యక్షుడిగా
నియమించేటప్పుడు మన రాష్ట్ర ఇన్ఛార్జు నాతో మాట్లాడుకుంటూ చాలా బాగా కొట్లాడిండు. మేము కూడా ఊహించలేదు ఈయననే కరెక్ట్ మనిషి జిల్లా అధ్యక్షుడికి అని వాళ్ళు నాకు చెప్పడం. నేను టికెట్ రాకంటే ముందు నేను చెప్పిందే ఎలక్షన్లు అయినా వాళ్ళు నాకు చెప్తున్నారు. కాబట్టి పూర్తి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్త నుంచి ఇలా జిల్లా అధ్యక్షులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రానున్న కాలంలో ఇంకా రాజకీయంగా మీరు ఎదగాలని నేను దినేష్ పటేల్ గారిని ఆశీర్వదించాల్సిందిగా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నారు. పెద్దలందరూ క్షమించాలా, నేను ఎమోషన్లా డైరెక్ట్ మాట్లాడడం, రాముల వారి ఎమోషన్లో డైరెక్ట్ మాట్లాడడం మొదలుపెట్టిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు అందరూ ఇక్కడనే ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే మాట్లాడుకుందాం. రాష్ట్రంలో చేంజ్ అన్నది వచ్చినప్పుడు ఏదైనా పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ నుంచే మొదలవుతుంది. రాయలసీమ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అయినాక కూడా అదే పరిస్థితి. మార్పు భారతీయ జనతా పార్టీ వైపు ఉత్తర తెలంగాణ నుంచి మొదలైంది. ఇవాళ 2019లో ఎంపీగా ఇందూరు పార్లమెంట్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత లోకల్ బాడీస్లో మంచి సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో బలపడినట్టు యావత్ రాష్ట్రంలో బలపడి ఉంటే ఇక్కడ సీట్లు ఇంకా మరింత పెరిగేవి. ఇక్కడ మన ఎమ్మెల్యేలని ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రంలో 7 రెండు ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఉన్నారు. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది. నేను జాయిన్ అయినప్పుడు పల్లె గంగారెడ్డి గారు అధ్యక్షులు, ఆ తర్వాత బసాపురం లక్ష్మీనరసయ్య గారు అధ్యక్షులు, ఆ తర్వాత ఇప్పుడు దినేష్ పటేల్ గారు అధ్యక్షులు మారినా పదవులు మారినా బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మనిషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పల్లె గంగారెడ్డి గారు అధ్యక్షులు పోయినాక ఆయన ఇంకో బాధ్యత వచ్చింది. బసవ గారికి ఇవాళ అధ్యక్ష పదవి పోయినాక ఆయన ఇంకో బాధ్యత వస్తుంది. దినేష్కి కొత్త బాధ్యత వచ్చింది. రాష్ట్ర స్థాయిలో కూడా లక్ష్మణ్ గారికి బాధ్యతలు వచ్చినాయి. అందరినీ ఏ రకంగా పార్టీ బిజీగా పెట్టాలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. నాది కూడా ఒక సిద్ధాంతం, సమయం కొనసాగుతూ ఉంటుంది. సమయం ఎవరి కోసం ఆగదు, ఏ నిమిషం ఎవరి కోసం ఆగదు. సమయం అనుకూలంగా పార్టీ పెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలు, తీసుకుంటున్న డెసిషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, డాక్టర్ షాక్ ఎట్లా నడిపేయాలో ఫిజిషియన్ చెప్తారు. సర్జన్లు కోసి పడేయగానే అది ట్రీట్మెంట్ కాదు, జబ్బుని నయం చేసుడు. కొందరికి రాజకీయ అవగాహన ఉంటుంది, కొందరికి రాజకీయ అవగాహన ఉండదు. ఉండని వాళ్ళని పక్కన పెడితే అది రాజకీయ అవగాహన అన్నారు. దాన్ని వాళ్ళకి రాజకీయం ఎట్లా చేయాలనో, ఎలక్షన్లు ఎట్లా గెలవాలనో, పార్టీని ఎట్లా పెంచాలనో ఇవన్నీ కూడా మనకు తెలిసినంత వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఎలక్షనీరింగ్కి తయారు చేసేవాడి నిజమైన నాయకుడు. సో ఈ రకంగా పార్టీ పెరుగుదల కోసం కృషి చేస్తూ ఉండాలి.
ఇంకా ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా బీజేపీని పెంచుతున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న కాలంలో ఇందూరులో ఇంకా బీజేపీని ఇంకా మరింత బలోపేతం చేస్తారన్న పూర్తి నమ్మకం నాకున్నది. ఇందూరు ప్రాంతంలో సుదీర్ఘ కాలం నుంచి కావాల్సిన ప్రాజెక్టులు, దేనికోసమైతే రైతులు కొట్లాడినరో, దేనికోసమైతే ప్రజలు ఈ పని జరిగితే బాగుంటుంది అని అనుకున్నారో అటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పాలనతోటి సాధ్యమైంది. ఇవాళ అపోజిషన్ పార్టీలు మస్తు మాట్లాడుతారు. వాళ్ళు అధికారంగా ఉన్న రోజు ఎన్నడూ ఏ రైతు యాదికి రాలేదు, ఏ పసుపు రైతు యాదికి రాలే, ఏ చెరుకు రైతు యాదికి రాలే. ఇవాళ వరికి దాదాపు డబల్ అయిపోయింది ఎంఎస్పి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయలు అడిషనల్ బోనస్లు కూడా ఇస్తున్నారు, 3100 కూడా ఇస్తున్నారు. మక్క ధర పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. చెరుకు మీద ఎంఎస్పి ప్రతి సంవత్సరం పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. యావత్ భారతదేశంలో మూతపడిపోయిన చెరుకు ఫ్యాక్టరీలు అనేకం, 50కి పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. పసుపు బోర్డు రాదు అని అనుకుంటున్న సమయంలో రాముడిని మళ్ళీ వాపస్ స్థలానికి తీసుకొచ్చిన నాయకుడు ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు అనౌన్స్ చేసి దాన్ని క్రియేట్ చేసిపోయాడు. రాముణ్ణి అయోధ్యకి వాపస్ తెచ్చిన నాయకుడు ఆయననే. 30 సంవత్సరాల పైనుంచి పసుపు రైతులు దేనికోసం అయితే కొట్లాడుతున్నాడో ఆ పసుపు బోర్డుని మనకు ప్రసాదించిన నాయకుడు ఆయన్నే. ఇందూరు పట్టణము, ఇందూరు రూరల్కి వెళ్ళి వస్తాడు దినేష్. 30 సంవత్సరాల పైనుంచి మేము చదువుకున్న సమయం నుంచి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పంచాయతీ నడుపుతా ఉండే అప్పటి నుంచి. అది కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇనాగరేషన్ చేసుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీలోనే వస్తున్నది. ఇవే కాదు, మీడియా ముఖంగా చెప్తున్నా, దినేష్ గారు మాట్లాడుకుంటూ రానున్న 3 నెలలు మనము యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిందిగా ఆయన మాట్లాడడం జరిగింది. రానున్న 3 నెలలు కాదు, మన ఎలక్షన్ల కోసం మనం పనిచేయం, మనం నిరంతరం పనిచేస్తాం. ఈ భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నుంచి చెప్తా ఉన్నా, పసుపు రైతుల కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ. వాళ్ళ చరిత్ర తిరగరాయబోయేది కూడా ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఇదే స్టేజ్ మీద చెప్తా ఉన్నా, పసుపు ధర 20,000 రూపాయలు దాటిచ్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ. నిరంతరంగా కన్సిస్టెంట్గా 20,000కి పైన పసుపు ధర ఉండే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మేము రాజకీయం చేయము. చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ప్రామిస్ ఏం చేస్తలేము మేము. 50 పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించినాక మీ ముందరకు వచ్చి చెప్తున్నాం, మా సహకారం కోరుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిద్దాం, చెరుకు పంటని పునర్వైభవం తీసుకొని వద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి, ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి. నిజామాబాద్ ప్రాంతం మొత్తం తెలంగాణలో ఏ ప్రాంతం మనకైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ రాగలిగే పరిస్థితి ఏదైనా ఉందంటే నెంబర్ 1 ప్రాంతం ఇది ఇందూరుగడ్డ. ఇక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీలు వస్తాయి, చెరుకు ఫ్యాక్టరీలు వస్తాయి, మక్కతోటి ఎథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతాము అని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదే భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నుంచి, పసుపు ధర 20,000 దాటించడమే కాకుండా
ఆ ప్రక్రియలో 200 కోట్లతోటి పసుపు పరిశోధనా కేంద్రం కూడా మనము పెట్టి తీరుతాం. దాని ఇటువంటి కార్యక్రమాల వల్లనే ఇలా ఈ రానున్న కాలంలో 20,000 దాటుతుంది. ఎన్ఆర్ఐ మిత్రులు లక్షల మంది ఉన్నారు, ఏ పార్టీలు పట్టించుకోలే. ఇవాళ కమిట్మెంట్ ఇచ్చిన అమిత్ షా గారు ఎన్ఆర్ఐల కోసం ఏ సెల్లు 100 కోట్లు 50 కోట్లు ఇవన్నీ కాదు, ఎన్ఆర్ఐల కోసం నిరంతరం పనిచేసే మంత్రిత్వ శాఖనే భారతీయ జనతా పార్టీ కమిట్ చేసింది. బీడీ కార్మికుల కోసం 500 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కట్టి తీరుతుంది. ఇటువంటి అనేక మేజర్ కార్యక్రమాలు కేవలం భారతీయ జనతా పార్టీ తోటి అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిన్న మెజారిటీ తోటి ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చి దాదాపుగా ఇంకో వారం అయితే 2 నెలలు అవుతుంది. చెప్పిన హామీలు నా లెక్క ప్రకారం ఏది కూడా మొదలు కూడా కాలేదు. బస్సులలో మహిళలు తిరుగుతున్నారు, బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులనే తిరుగుతున్నారు. రైతు రుణమాఫీ ఎంత 2 లక్షల వాగ్దానం చేసింది వాళ్ళు, అది ఇంకా మొదలు కాలేదు. రైతు బంధు పెంచుతామన్నాము అన్నారు, అది ఇంకా మొదలు కాలేదు. ఉన్న రైతు బంధు కూడా ఇవ్వలేదు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ మీద 500. అయితే ఇప్పుడు మేజర్ పంచాయతీ ఏంటంటే కర్ణాటకలో వినబడుతున్నది చిన్న సైజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారట. ఇప్పుడు దానికి జవాబులు చెప్పాలి. పెద్ద సైజు ఇస్తున్నారట, చిన్న సైజు ఇస్తున్నారట. దాని మీద జవాబు రావాలి. ఇంకేమున్నాయండి హామీలు? కరెంటు బిల్లు మొదలు కాలే, కరెంటు కట్టు మొదలైంది. కరెంటు కట్టు మొదలైనట్టుంది కదా. అది కాంగ్రెస్ పార్టీ పేటెన్సీ. అది కరెంటు కట్టు ఉన్నదంటే కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. 4,000 రూపాయలు పెన్షన్ నాకు తెలిసి ఎలక్షన్లు డిక్లేర్ అయినాక 1 నెల ఇస్తాడు. 100 రోజులు నోటిఫికేషన్, 100 రోజులు అడిగి నోటిఫికేషన్ వస్తుందట. కొన్ని పైసలు ఉంచిపోయినట కేసీఆర్. ఏది? రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు ఉంచినట. వేద్దామనుకున్నాడు, అప్పుడు ఎలక్షన్ల పంచాయతీలా ఆగిపోయినట్టు అది. ఆ తర్వాత ఎలక్షన్ల ముందు, పోలింగ్ కంటే 2-3 రోజుల ముందు వేద్దామనుకున్న ఒక కేసీఆర్ ప్లాన్ వేసిండు. అది ఎలక్షన్ కమిషన్ ఆపినట్టు. అది అంతేనా? టింగ్ అనిపించలే ఎలక్షన్. 7,000 కోట్లు మిగిలితే ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి 4,000 కోట్లు ఆయన తీసుకుపోయినట్టు ఏదో పేమెంట్ కోసం, కాంట్రాక్ట్ పేమెంట్ కోసం. రైతులకి రైతు బంధు ఇవ్వలే. ఇంకొక మంత్రి, ఇంకొక దక్షిణ తెలంగాణకి సంబంధించిన ఇంకొక మంత్రి మిగిలిన 2,000 కోట్లు తీసుకుపోయినాడు. అది కూడా కాంట్రాక్ట్ల కోసం 7,000 కోట్లు వీగినాయి. రైతులకి ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధు ఇస్తున్నాడు. ఇక ఈ ఇన్స్టాల్మెంట్లలో రుణమాఫీ 2 లక్షలు ఎన్నడు చేస్తారో దేవుడికే తెలుసు, రాముడే చెప్పాలి. ప్రజల్ని మభ్యపెట్టి ఈయలటి వరకు నరేంద్ర మోడీ వాగ్దానం చేసింది, ఈయలటి వరకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది ఏదన్నా కాలేదా? మీడియా మిత్రులను అడుగుతా ఉన్నాం. రామ మందిరం తెస్తామని మేము చెప్పినాము, కడతామని మేనిఫెస్టోలో ఉంటుండే, కట్టేసిండ్రు. 370 ఆర్టికల్ 370 తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తీసేసిండ్రు. ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు. పౌరసత్వం చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో మన మేనిఫెస్టో పక్కకు పెట్టి రాజ్యాంగంలోనే ఉన్నది దేశంలో యూసీసీ ఉండాలని. దాని ప్రక్రియ మొదలైంది. మేనిఫెస్టోలో ఉన్నాయి చేస్తున్నారు, లేని చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో దళితులు కొట్లాడుతున్న ఎస్సీ వర్గీకరణ కృష్ణమాదేవి గారు ఫోన్ చేసింది. నేను ఆయన పరేడ్ గ్రౌండ్ అంత పెద్ద మీటింగ్ పెట్టినాక ఫోన్ చేసి అభినందనలు తెలియజేసిన. అన్న మా దగ్గర ఒక 30 సంవత్సరాల పైన పంచాయతీ ఉండి మేము తేల్చేసినాము, మీ 30 సంవత్సరాల పంచాయతీ నువ్వు తేల్చేసినావు అని కృష్ణమాదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసినాను. ఏంది బ్రదర్, ఏ తమ్ముడు, ఏంది నీ పంచాయతీ ఏంటంటే మా పసుపు కూడా చెప్పి. వాగ్దానాలు చేస్తే నిలబెట్టుకొని కమిట్మెంట్ తోటి పనిచేసి డెలివరీ చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. అతి త్వరలో పాపులేషన్ కంట్రోల్ రావాలి. పూర్తి స్థాయిలో రామరాజ్యం రావాలి. రాముడు రావాలనుకుంటే రాముడు ఎప్పుడైనా వస్తాడండి. విష్ణుమూర్తి అవతారం. ఆయన నిర్ణయం చేసుకున్నప్పుడు వస్తాడు ఆయన. ఆయన ఇలా వచ్చిందంటే నరేంద్ర మోడీ పాలన నచ్చే రాముడు వాపసు వచ్చిందని నేనంట. ఇక రామావతారం తర్వాత ఏముంటుందండి? కృష్ణావతారం ఉంటుంది. ఆ కృష్ణుడు కూడా రేపో మాపో మధురకు వస్తాడు. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద మనిషి మాట్లాడినట. అడిగి పోయినట మధుర కాడికి. చూడ్డీకే చిన్న కొట్టాడు కానీ పెద్ద మనిషి చాలా. ఇక మీరు ఊహించుకోండి, పేర్లు తీసుకోరు. బుల్డోజర్ నడిపట ఆయన. ఆడికి పోయిందట. ఆడికి నేను చిన్నప్పుడు పోయినా ఒకసారి, ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను. 1987లో పోయినది. పోతి జైళ్ళకు పోతి ఏ రూమ్లోనైతే కృష్ణుడు జన్మించిండో ఆ రూమ్ చూస్తే సెల్లు మొత్తం కంసుడి జైలు మొత్తం చూస్తే తిరిగితే వస్తాయి. 92లో బాబ్రీ డాన్సాని వడగొట్టినప్పుడు ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేసేసి జెడ్ కేటగిరీ కింద పెట్టేసారు. చిన్నప్పుడు పోతే మాకు మస్జిదులు ఇవన్నీ ఏం అవగాహన ఉంటుందండి. 11 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు. అప్పుడు అవన్నీ చూడలే. కృష్ణ జన్మస్థానం చూస్తేనే బయటకు వస్తేనే పోతుంది. మొన్న 2-3 ఏళ్ళ కింద పోయినా, 21 డిసెంబర్లో పోయినా. అప్పుడు పూర్తిగా చూసిన మొత్తం కింద జైలు, కృష్ణుడు పుట్టిన మొత్తం ఆ ప్రాంతము, ఆ సెల్లు వగేరా వగేరా టోటల్గా చూసి ఆ సెటప్ అంతా చూసి బయటకు వచ్చి దాని మీద ప్లింత్ లేపి ఇంత పెద్ద మస్జిద్ కట్టిరండి. ఆ కిందికి మమ్మల్ని ఓనియలే 2021లో 87లో పోయినట్టు ఓనియలే. జస్ట్ ఎంట్రన్స్ దాకా ఓనిచ్చి అక్కడ ఆపేసింది. ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్. ఫోన్లు అలౌడ్ లేవు. బిల్కుల్ మన కృష్ణ జన్మస్థానం మీద బాజాప్త దాని మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టిండ్రు. హిందువుల్ని కృష్ణ జన్మస్థానంలో గోరిస్తలేరు ఆడే కానీ సెక్యూరిటీ రీజన్స్ అట. 1000 మంది ముస్లింలు వచ్చి ఆ మస్జిద్లో నమాజ్ చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. అయితే నేను చెప్పిన పెద్ద మనిషి ఉన్నాడు కదా, కొన్ని సంవత్సరాల కింది కాడికి పోయి ఇవన్నీ చూసి ఇస్కుతో హట్నా చాయ్యే అన్నాడు. కిస్కు హట్నా చాయ్యే మీరు ఆలోచన చేసుకోండి. ఇస్కుతో హట్నా చాయ్యే అన్నాడు. అంటే అక్కడ పోయి అవన్నీ చూసి వస్తే నెత్తి మీద 100 కిలోల బరువు ఒక హిందూ అనేవాడికి అక్కడ పోయి అన్ని ఆ ప్రాంగణం చూస్తే 100 కిలోల బరువు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. ఇవాళ వీళ్ళ ఎంత దురదృష్టవంతులు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
రాముడి యొక్క దర్శన భాగ్యం కూడా లభించలేదు వీళ్ళు చేసిన పాపాలకి. హిందూ మతానికి చేసిన పాపాలకి వీళ్ళకి దర్శన భాగ్యం కూడా కలగలేదు. ఇట్లనే మాట్లాడుతూ ఉంటే బాబర్ వంశం వాళ్ళు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్కి పోయి బాబర్ సమాధి చూసుకొని వచ్చిరట. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళంతా. మన రాహుల్ వేయడం లేదు. కానీ ఇక్కడ అయోధ్యకు వచ్చి మాత్రం దర్శనం చేసుకోలే. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం లెక్క ఉన్నది అన్న దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. బాజాబ్తా భారతీయ జనతా పార్టీ కొట్లాడింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ బలరాముడిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టిండ్రు ఈ నాయకుడు నరేంద్ర మోడీ. అందుకనే అంటారు మోడీ అయితే ముమ్కినే అని. సో ఇటువంటి పార్టీలో పనిచేయడం, పార్టీ పెరుగుదలకి నా వంతు కృషి చేయడం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్టీ పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు నేను. పనిచేసినంత కాలం పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తాం. పార్టీని మేము వాడుకోము. మాకు ఉన్నదంతా వీలైనంత పార్టీ కోసం త్యాగం చేస్తాం. ఎవరో మాట్లాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంపీ ఉండి నయా పైసా అవినీతి ఆరోపణ లేదు, నా మీద లేదు, నా మీద రాదు, ధన్పాల్ భాయ్ మీద లేదు, ధన్పాల్ భాయ్ మీద రాదు, రాకేష్ రెడ్డి మీద లేదు, రాకేష్ రెడ్డి మీద రాదు. రానున్న కాలంలో ఎవరు ఎమ్మెల్యేలైనా గదే పరిస్థితి ఉంటుంది. అది హిందూ ప్రజలను నేను చెప్పదలుచుకుంది. తిరుగుతూ ఉంటే దాదాపు 5 ఏళ్ళు వస్తుంది, పూర్తి టర్మ్ అయిపోతుంది. మొత్తం హిందూ ప్రజలని నేను అడుగుతా ఉన్నా, మోడీ భక్తునిగా కొనసాగేటప్పుడు అవినీతికి అయితే చాలా దూరం ఉండాలి. ఇంకోటి 5 సంవత్సరాలు అవుతుంది నేను కాన్స్టిట్యువెన్సీ ఎంటర్ అయినా అంటే నా కార్లు సామాన్య కార్ల లెక్కనే పోతుంది. ఎమ్మెల్యే లెక్క కుయ్యి 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 నేను ఎన్నడూ సైరన్ కూడా వేసుకోను. సామాన్య బండ్లు ఎట్లా తిరుగుతాయో కార్లు అదే పద్ధతిలో మన కార్లు తిరుగుతాయి. ఎందుకంటే ఢిల్లీలో కూడా మోడీ గారు మంత్రులు ఎవరిని సైరన్ వేసుకొని ఇయ్యాడు. మేము కూడా ఇక్కడ వేసుకోము. హంగు ఆర్వాటాలు లేకుండానే 5 సంవత్సరాలు నడిపించినాము. మొత్తం మీడియా ఇడు ఉన్నది. సైరన్ విన్నారా మీరు? ఎమ్మెల్యేలదైతే ఎట్లుంటారో మీకే తెలియాలి. హంగు ఆర్భాటము అవినీతికి దూరం చారిత్రకమైన పనులు చేసి రాబోయే కాలంలో కూడా చేసే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా క్లీన్ గవర్నెన్స్ ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తోటి వస్తుంది. ఇంకొకటి విషయం, డబ్బులు వంచలేరేమో, మందు వంచలేరేమో అని కార్యకర్తలు డిప్రెషన్ పోయి కొంచెం నారాజు అయ్యింది అని దినేష్ చెప్తా ఉన్నాడు. మరి కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మనం కొట్లాడేది మోడీ పేరు మీద. మనకి నోట్ అవసరం లేదు, మనకు గాంధీ నోట్ అవసరం లేదు. మనకు నరేంద్ర మోడీ నాయకత్వం చాలు ఎలక్షన్లు గెలవనీకే. అవతలోడు పైసలు వస్తే పంచనీయండి. మన సిద్ధాంతం మన నాయకుడి పేరు చెప్పి మనం ఓట్లాడుకుందాం. ప్రజలు మీరు అనుకుంటున్నారో పైసలు కొట్టేస్తారు, ఏమేరండి. మన ఆర్మూర్లో మనకే వేసారు, ఇక్కడ కూడా మనకే వేసారు కదా. మొత్తం పార్లమెంట్ మొత్తము కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సమానంగానే వేసారు మన ఓట్లు. ఇతర రాజకీయ కారణాల వల్ల ఓటములు గెలుపులు కొద్దిగా అటు ఇటు అవుతాయి. ప్రజలు కరెక్ట్ క్యాండిడేటు, కరెక్ట్ పార్టీ ఎవరు ఏంది అని అనుకున్నప్పుడు పరిస్థితులను బట్టి ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు.
కాబట్టి మనము అవతలోడు ఏదో చేస్తున్నాడు, మరి అవతలోడు రామ మందిరం కట్టనీయలేదు కదా ఇన్ని దశాబ్దాల నుంచి, మనం కట్టింది కదా. సో మనం చేసుకున్న పనులు మనం చెప్పుకొని మనం ఓటు తీసుకుందాం. అవతలోడు ఏం పాపాలు చేసిండో మనం ప్రజల దృష్టికి ముందర పెడదాం. ఆ రకంగానే మార్పు వస్తుంది. మనం కూడా వాళ్ళ దారిలో మనమే పోతే మార్పు అయినట్టు రాదు. ఇక మోడీ ప్రభుత్వం అయినట్టు రాదు. పెద్ద మనుషులు అన్నారు ఢిల్లీలో, తెలంగాణలో అయ్యే ఖర్చులు 5-6 రాష్ట్రాలు అయిపోతాయి, ఉత్తర భారతదేశంలో 5-6 పెద్ద రాష్ట్రాలు అయిపోతాయి. ఈ రకంగా ఖర్చులు పెడితే కరప్షన్ చేయక తప్పదు. మనం కరప్షన్ చేసేటోళ్ళం కాదు, మన పార్టీ కాదు. ప్రజలు ఓటేస్తారు, మనకు వేసింది ఆల్రెడీ. దినేష్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో కొన్ని కథనాల వల్ల అవతల పార్టీ నమ్మించినందుకు బీజేపీ బీఆర్ఎస్ దోస్తు ఇదే నడిచింది. కానీ పిచ్చోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని పెంచిందే వాళ్ళు. ఎందుకు పిచ్చోళ్ళే చెప్తా, దాన్ని పెంచింది వాళ్ళే అడ్డపడ్డం. బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అంటే ఉన్న ముస్లింలందరూ కాంగ్రెస్ వీకి అడ్డపడ్డలు లేవరు. ఇక కాంగ్రెస్ని ఎప్పుడైనా కథం పట్టియచ్చు అనుకుంటారేమో మన పెద్దలు. కాంగ్రెస్ ఎంతసేపు దేశం మొత్తం మూసేసినాం, ఈడ మూసుడు ఎంతసేపు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బీఆర్ఎస్ కూడా పెంచుకున్నాడు, ఆడే ఆడపడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సమ్ టైమ్. నోబడీ కెన్ స్టాప్ భారతీయ జనతా పార్టీస్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ. కాబట్టి మరోసారి దినేష్ పటేల్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ యునైటెడ్గా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి, ప్రత్యేకంగా కార్యకర్తల మీద దృష్టి సారించాలి. కార్యకర్తల స్థాయి నుంచి మీరు ఎదుర్కొంటూ వచ్చిండ్రు. పార్టీలు ఏమైనా సరే మనకు పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసే కార్యకర్త మనకు అందరికంటే ఎక్కువ ముఖ్యం. సో వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ వాళ్ళ ఇబ్బందుల్లో పట్టించుకుంటూ పార్టీని ముందుకు నడిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి గారికి సమావేశం చేయవలసిందిగా కోరుతున్నాను. బాబు మైక్ వస్తలేదు. దయచేసి అందరూ కూర్చుండండి మిత్రులారా. జై జయశంకర్ కూర్చున్నారు ఒక 5 నిమిషాలు. పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి, ఇప్పటి నుంచి ఎక్కడికి పోయినా కానీ మనం కాషాయ కండువానే శాల్వా కింద యూజ్ చేద్దాము. దయచేసి అందరూ కూడా కాషాయ కండువాలు ఈ రోజు నుంచి దయచేసి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ కండువా ఇంకో కార్యకర్తకు బీజేపీ కండువా ఉంటుంది. ఎక్కడైనా శాల్వా కప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం
మనం కాషాయ కండువాని వాడదాం. ఎందుకంటే కండువ ఇంకో కార్యకర్త మెడలో అది ఒక ఇంకా ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. Bye.